సూపర్ గుమగుమలాడే మటన్ రెడీ. బరాబర్ తెలంగాణ స్పైసీ కొంచెం మటన్ బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. పోతున్న కర్రీ వచ్చేసి మటన్ కర్రీ. ఇది తెలంగాణ స్టైల్లో ఎట్లా ఉండాలి ఏంటిది అని చెప్పేసి చూపిస్తాను మీకు. సో కర్రీ వచ్చేసి మనం ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాము. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా కలుపుకోవాలి. సో ఒక 2 టీ స్పూన్ వచ్చేసి కారం తీసుకోవాలి, 2 or 3 మనకు ఎంత స్పైసీ కావాలంటే అంత. తర్వాత అల్లం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా మనం ప్యాకెట్ వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో దంచింది కూడా వేసుకోవచ్చు. ఇంట్లో దంచింది అయితే కొద్దిగా ప్రిఫరబుల్. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు. దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే బెటర్, మనకు బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు చికెన్ వస్తుంది. ఇప్పుడు మసాలా అనేది ముక్కలకి బాగా పట్టుద్ది ఆయిల్తోనే. బాగా అంటే బాగా కలుపుకోవాలి. మనమైతే పెరుగు యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మినిమం ½ an hour. సో ఉల్లిపాయను వచ్చేసి డిఫరెంట్గా కట్ చేసుకున్నాడు మనోడు. ఇఫ్ యూ లైక్ దిస్ స్టైల్ యూ కెన్ ఆల్సో ట్రై దిస్. కిరణ్, ఒక క్వశ్చన్ నీకు. కర్రీ వచ్చేసి జెంట్స్ వండితే టేస్ట్ వస్తుంది, లేడీస్ వండితే ఎందుకు టేస్ట్ రాదు? ఇట్స్ ద బాయ్ థింగ్స్. చెప్పు. ఎందుకంటే లేడీస్ కొంచెం వర్క్లో పడి ప్రాపర్గా చేయరు. లైట్ తీసుకుంటారా? రెగ్యులర్గా వండుతారు కాబట్టి. అవును, రెగ్యులర్గా వండుతారు కాబట్టి లైట్ తీసుకుంటావు. ఓకే, ఒకేషన్లో వండుతావు కాబట్టి ప్రాపర్ ఉంటుంది. ఫోకస్ అనేది ఉంటుంది. ఫోకస్ అనేది దట్ ఈస్ ద బాయ్ థింగ్స్. ఎస్. వావ్. చలో, ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకు అన్నీ. టొమాటో, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, చిల్లీ. సో చలో ఫస్ట్ ఫ్లేవర్. సో ఈ హ్యాండిల్ వచ్చేసి లూజ్ ఉంది, హ్యాండిల్ టైట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండిల్ వచ్చేసి బాగా అంటే బాగా టైట్ అయిపోయింది. ఆయిల్ వేసుకోవాలి మొదటగా. సో మనకు మటన్ వచ్చేసి 1 kg, 1 kgకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మ్యారినేట్ అయ్యేటప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ తక్కువ పోసుకుంటే బెటరు. సో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. లవంగం, అలానే బగారా ఆకు వేసుకోవాలి టేస్ట్ కోసం. ఫస్ట్ వచ్చేసి చిల్లీ వేసుకోవాలి. చిల్లీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో, పుదీనా వేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని తీసుకుందాము. సో ఒకసారి చూసినట్లయితే బాగా అంటే బాగా మ్యారినేట్ అయింది మనకు. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చిన మ్యారినేటెడ్ మటన్ వచ్చేసి వేసుకోవాలి. సో మ్యారినేట్ ఎంత ఎక్కువైతే అంత సూపీ అవుతుంది మనకి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. సో బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనియాలి. దాని తర్వాత టొమాటో వేసుకోవాలి. సో మనం మూత పెట్టి ఒక 5 minutes అయింది. సో ఇప్పుడు మూత తీసుకుంటే మనకు ఇంత వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా మనకు ఆవిరయ్యి కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ది క్లోజ్ చేసుకోవాలి క్యాప్. సో ఇప్పుడు మనం టొమాటో అయితే వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ మధ్యలో ఉంది అయితే నల్లిబొక్క. దీనికోసము చాలా అంటే చాలా పెళ్ళిళ్ళల్లో గొడవలు పెళ్ళిళ్ళే ఆగినాయి. సో టేక్ కేర్. సో కింద ఫ్రై అవుతుంది మటన్. సో మనకు దీంట్లో వాటర్, మటన్లో ఉన్న వాటర్ ఊరినాయి.
ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేటట్టు చూసుకోవాలి, అయితేనే మనకు ఫ్రై అయ్యి టేస్ట్ అనేది వస్తుంది. సో మటన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మనకు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేయాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. సో మనకు మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి ఎక్కువ విజిల్స్ రాకుండా ఒక 3 విజిల్స్లో క్లోజ్ చేసుకోవాలి. మన మటన్ ఉడికేలోపు ఒక సీరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మటన్ అయితే బాగా ఉడికిపోయింది, అందుకనే మేము ప్రెషర్ కుక్కర్లో పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. సో కొద్దిగా లెమన్ అనేది పిండుకోవాలి. సో మనకు మటన్ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. మొత్తం ఓకే, పుదీనా, మూతది. గ్రేవీ అయితే చాలా చిక్కగా అయిపోయింది. సో గ్రేవీ అయితే మనకు ముక్కలకు పట్టేసింది బాగా. సో ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసేసి క్లోజ్ చేద్దాం. కొత్తిమీర పుదీనా వేసేసి గ్యాస్ ఆఫ్ చేద్దాం. సో కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు తినడానికి తీసుకెళ్తున్నాము.